రోజంతా ప్రచారం తప్పించి వాస్తవానికి దగ్గరగా ఎంతవరకు వెళ్తున్నారంటే ఎవరి ఊహకి వాళ్ళగుణంగా వాళ్ళు అంతే. అప్పట్లో నయీం కేసు ఆస్తులు ఇన్ని వేల కోట్లు ఉన్నాయని చెప్పారు. తీరా చూస్తే ఎవరి దగ్గర లాక్కున్నారో వాళ్ళకి ఎవ్వరికి ఏ భూమి పోలా. ప్రభుత్వాలు మింగేసినాయి, అధికార పక్షం అప్పటికి తెలంగాణ రాష్ట్ర సమితి మింగేసిందా అంటే తెలియదు. ఆస్తులైతే హారతి కర్పూరం అయిపోయి, నయీం కేసు ఏమైపోయిందో తెలియదు. ఆ తర్వాత డ్రగ్స్ కేసు, సినిమా వాళ్ళందరూ డ్రగ్స్ ఎడిక్ట్సే అంటూ రోజుకొకళ్ళ ఇద్దరు చప్పున పిలిచి పబ్లిసిటీ. తీరా చూస్తే ఆ తర్వాత ఆ కేసు ఏమైపోయిందో తెలియదు. అవి రెండింటి ఎత్తి చూపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు విచిత్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి వరుసగా ఒకళ్ళనొకళ్ళని పట్టుకుంటున్నారు. ఎవరిని? పోలీస్ అధికారుల్ని. ఇప్పటిదాకా అటు ప్రణీత్ రావుతో పాటుగా మరొక ఇద్దరిది అయింది. ఇప్పుడు తాజాగా టాస్క్ ఫోర్స్ డీసీపీని పిలిచారు, విచారిస్తాం. అంతా బాగానే ఉంది. అధికారుల